అమ్మగారికి అయ్యగారికి నైపుణ్యాలు, సంఘం అందరికీ నైపుణ్యాలు. పోయిన వారం నుండి మేము రాలేము, పెళ్ళి ఉన్నదని పెళ్ళికి వెళ్ళినాం కానీ ఆ పెళ్ళికి కూడా మేము చేరలేకపోయినాము. పెళ్ళికి వెళ్ళాము, మధ్యలోనే మా అన్నయ్యకు ఆరోగ్యం బాగాలేదని తెలియగానే మేము అటు వెళ్ళిపోయాము. సడన్గా మా అన్నయ్యకు ఆరోగ్యం బాగాలేదు, నోరు తడబడిపోయింది, నోటి మాట రాలేదు. మేము చాలా భయపడిపోయాము. సడన్గా నేను వెళ్ళినప్పుడు నేను దగ్గరికి పోయినాక కూడా ఫోన్ చేసిన, రెడీ అయిందా, మేమందరం ఒకటే పెళ్ళికి ఒకట, రెడీ అయిందా అంటే రెడీ అవుతున్నాము, అక్కడనే ఆగు, మేము వస్తున్నాము కలిసిపోదామంటే లక్ష్మీపేటలో మా చెల్లి ఉండేది, నేను అక్కడ ఆగిన. అక్కడ ఆగిన తర్వాత రెడీ కాగానే సడన్గా అట్లా అయిపోయింది. అట్లా అల్లుగిట్ట పెళ్ళి కలిసి గిట్ట ఉంటే మా అన్నయ్య మాకు దక్కపోతుంది. ఆయన తిని పండుకుంటుండే, అక్కడ ఎవరు కూడా చుట్టుపక్కల ఉండకపోదు. అందరూ ఆ రోజు మస్తు పెళ్లిళ్ళు ఉండే, అందరూ పెళ్లిళ్ళకి వెళ్ళిపోతారని రెడీ అవుతున్నాట. కానీ మా అన్నయ్య పండుకుంటే గిట్ట ఏమైపోయేవాడో తెలియదు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు, అక్కడ అందరూ ఉండగానే అది బయలుపరిచినప్పటికీ మా తమ్ముడు అందరు జమ అయినాడు. అట్లా కాగానే మా తమ్ముడు ఏం చేసిండు, అన్నయ్య ఇట్లా కాదు, మన తొందరగా హాస్పిటల్ వెళ్దాం, ఇక్కడ మాట్లాడు వ్యక్తం చేయదు అని ఆడు బండి మీద ఎక్కించుకొని మంచాలు వెళ్ళిపోయాడు. ఒక్కడే మంచాలు వెళ్ళిపోయి అక్కడ చేంజ్ చేసి అందరికీ ఫోన్ చేసిన తర్వాత మేము వెళ్ళినాం. తలగా రక్తం గడ్డ కట్టిందని 3 రోజులు పెట్టుకున్నాం. నేను మరి అక్కకు ఫోన్ చేసి సడన్గా అక్క నెంబర్ అక్క దొరికిన వాళ్ళు అక్కకు ఫోన్ చేసి, అక్క మరి సంఘంలా చెప్పు, పేరు మన అన్నయ్య కోసం, మనకు ఎంత ఉన్నా ఏది ఉన్నా కూడా ఫస్ట్ దేవుని చూపు కావాలి మనకు. తర్వాత తల్లిదండ్రులుగా, ఆత్మీయ తల్లిదండ్రులుగా పాస్టర్లది మనకు కావాలి. తర్వాత సంఘాన్ని కావాలి. సంఘం ద్వారా సంఘాన్ని తెగిపోతాయి అంటారు. నాకేమనిపించింది అంటే, సంఘంలో ప్రార్థన చేస్తే మా అన్న మంచి అవుతాడు కావచ్చు, సంఘం అందరూ భార్య కలిగి ప్రార్థన చేస్తారు కదా అని ఆ ఒక ఆశ కలిగి నేను వెంటనే ఫోన్ చేసిన వాళ్ళంతా సరే నేను చెప్తా, పేరు చేపిస్తాను, ఏం భయపడకు నన్ను. మేము వెళ్ళినాం, మా అన్నయ్య బిడ్డ నేను ఇద్దరము వెళ్ళినాం. అది పాపం చాలా ఏడిసింది. స్వీటీ కొంతమంది తెలుసు, చాలా ఏడిసింది పాపం. కానీ ఎక్కడేమో ఆధారం లేదు, దేవుడే ఆధారం. మీ బస్సులో వెళ్తా ఉంటే దానికి ఎన్ని గుర్తు వచ్చినాయో, ఏమేమి ఆలోచనలు వచ్చినాయో తెలియదు, కానీ కన్నీళ్ళు ఇడుచుకుంటూ నచ్చింది. నేనన్నా వేడే దేవుడిని, మన దేవుడు ఉన్నాడు, దేవుడే స్వస్థపరచాలి. మనకు ఈ లోకంలో మనకి ఎవరు ఆధారం లేరు కాబట్టి దేవుడే స్వస్థపరుస్తాడు. నువ్వు బాధపడు, వేడకు అన్న కూడా దానికి కన్నీళ్ళు ఆగలేదు. మేము బస్సులో వెళ్తా అంటే అందరు మమ్మల్ని చూసాడు, ఏమైందిరా అంటే, కానీ దానికి కన్నీళ్ళు ఆగలేదు. అంటే దానికి ఎన్ని వేదన, ఎన్ని గుర్తుకొచ్చి ఉన్నాయో. ఆడపిల్లలకు అంత వేదన ఉంటుంది. వెళ్ళినాం, 3 రోజులు హాస్పిటల్లో ఉన్నాం. కానీ దేవుడు అద్భుతంగా స్వస్థత కలిగించిండు. 3 రోజులకు డాక్టర్ పంపించిండు. అన్నయ్య ఇప్పుడు మంచిగా అయిండు, నోరు కూడా మంచిగా అయింది. కొంచెం కొన్ని అక్షరాలు తడబడుతున్నాయి, కానీ ఆయనతో కూడా పోవడానికి మీరందరూ ప్రార్థన చేయండి. ఒక రిక్వెస్ట్, అన్నయ్య కోసం, అన్నయ్య పేరు రాజేష్, వదిన పేరు లత, వాళ్ళకి 2 పిల్లలు. సంఘం ప్రార్థన కోరుచున్నాను. ఖచ్చితంగా మీ కుటుంబ ప్రార్థనలో అన్నయ్యను గుర్తు చేసుకోండి. ఇంకా సంపూర్ణమైన స్వస్థత కలగాలి. ఇంకెలాంటి బలహీనత కూడా అన్నయ్యకు రాకుండా
మీరందరూ జ్ఞాపకం చేసుకోండి. అమ్మగారికి అయ్యగారికి కూడా నా యొక్క వందనాలు. అమ్మ కూడా 2-3 సార్లు పేరు చేసింది, ప్రార్థన చేసింది, ఫోన్ చేసింది. మాకు తెలిసిన వాళ్ళు కూడా ఫోన్లు చేసుకుంటూ ప్రార్థించిండు. వాళ్ళందరూ కూడా అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఏంటంటే ఇంకా అంటే తాగుతే అట్లా అయిందట. ఆయన కూడా తాగడానికి కూడా ఇష్టపడకుండా పేర్లు పెట్టండి. ఆయన కోసం అందరు ప్రార్థన చేయండి. ఒక రిక్వెస్ట్గా నేను అడుగుచున్నాను సంఘానికి అందరినీ, మా కుటుంబాన్ని కూడా ఇంకా జ్ఞాపకం చేసుకోండి. నా చిన్న కొడుకును ఆయన వెళ్ళుటకు సిద్ధపడటకు త్వరగా అచ్చుటకు పేర్లు పెట్టండి. నేను కూడా మీ అవసరాలు ఏమున్నా నేను అందరి కోసం పేరు ఇస్తాను. ఇప్పుడు మనకు శ్రమల దినంలో ఇంకా ఎక్కువ మనం ప్రార్థనలో ఉండాలి. మనకి శ్రమల దినములే శోధకుడు మనలను శోధిస్తూ ఉంటాడు. కానీ మనం భయపడకుండా ఏం చేయాలి? పేర్లో గడపాలి. సమయాన్ని ఎద్దం పోగొట్టుకోకుండా పేర్లో గడపాలి. దేవుడు మనకు ప్రతిదీ సమకూరుస్తాడు. మేము పేరు చేసినప్పుడు అన్నీ మాకు సమకూర్చిండు. అన్నయ్య కూడా స్వస్థపరిచిండు. మేము లోపలికి వెళ్ళి కూడా మా అన్నయ్య మనల్ని చూడాలని చాలా ఏడ్చేసినప్పుడు నేను ఒకటి అన్నాను, నువ్వేం బాధపడదు, దేవుడే ఉన్నాడు చూసుకోవడానికి. మన దగ్గరనైతే ఏం లేదు, ఏదైనా దేవుని చిత్తమే, దేవుని కృపనే కావాలి. ఎన్ని డబ్బులైనా నేను పెడతా, నువ్వు బాధపడకు, టెన్షన్ పడకు అని నేను ఒక ధైర్యాన్ని ఇచ్చిన. అంటే మనం ఒక ఆపదలో ఉన్నప్పుడు ఏం చేయాలి? ఓదార్చాలి. మనం పెట్టకున్నా పోయకున్నా కూడా మనం ఏమైనా ఒక మాటగా మనము సిద్ధపరచాలి, ధైర్యపరిచినప్పుడు ఏం చేసిండు? నా పెద్ద కొడుకు ఫోన్ చేసిండు, అమ్మ నీకు ఎట్లా అయిందంటే ఇట్లా అయిందే మమ్మీ. వాళ్ళు ఫోన్ చేయగానే నాకు ఏడ బాగలేదు, ఏడ్చుకుంటాను మమ్మీకి ఇట్లా అయింది అనగానే నా పెద్ద కొడుకు కొన్ని పైసలు కొట్టేసిండు. ఏం కదమ్మా, మామయ్యకు బాగా అవుతుంది, నువ్వేం బాధపడకు, నేను పేరు చేస్తాను ఇక్కడ అని ఆయన కొన్ని పైసలు వెంటనే కొట్టేసిండు. అంటే మనం దేవుడు అన్నప్పుడు అడిగినప్పుడు ఏం చేస్తున్నాడు? ఒకళ్ళ ద్వారా మాట్లాడేస్తున్నాడు, ఒకళ్ళ ద్వారా పంపిస్తున్నాడు. మనం ఏం చేయాలి? ఒక అడగడమే, అంతే. అడిగినప్పుడు మనకు ప్రతిదీ సమకూర్చే దేవుడు ఉన్నాడు. మనం దేని కూడా చింతించద్దు, భయపడద్దు, బాధపడద్దు. కష్టాలు వచ్చినప్పుడు కూడా ఎదుర్కొనే శక్తిని ఇవ్వని మనము పేరు చేసుకోవాలి. మీ అందరికీ, మా అన్నయ్య కోసం ప్రార్థించిన మీ అందరికీ నా యొక్క వందనాలు. అమ్మగారికి అయ్యగారికి నా యొక్క వందనాలు. దేవాది దేవునికి కోట్లాది స్థుతులు చెల్లిస్తున్నాను. ఈ కొద్ది సాక్ష్యం దేవుడు దీవించారు.